ఇప్పుడున్న పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? అవును, ఇట్స్ ఓకే, గుడ్ అనే అనిపిస్తున్నది మాకు. చాలా బాగుందండి, చాలా చాలా బాగానే ఉంది అని. శుభ్రంగా కూటమి ప్రభుత్వాన్ని చేయని వాళ్ళ పాలన. పురంధరేశ్వర వచ్చినా బాగానే ఉంటారండి, చంద్రబాబు నాయుడు వచ్చినా బాగానే ఉంటుంది. జగన్ మట్టుకు ఇంకెవరు తీసుకోరండి జగన్. ఇప్పుడున్న పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? అవును, ఇట్స్ ఓకే, గుడ్ అనే అనిపిస్తున్నది మాకు. చాలా బాగుందండి, చాలా చాలా బాగానే ఉంది అని. ఎందుకంటే ఈస్ డూయింగ్ సమ్ హార్డ్ వర్క్. హీ మీన్స్ అవర్ చీఫ్ మినిస్టర్. బాగానే ఉంది సార్, కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. వాళ్ళని అలాగా శుభ్రంగా కూటమి ప్రభుత్వాన్ని చేయని వాళ్ళ పాలన. మధ్యలో దూరి అది బాగోలేదు ఇది బాగోలేదు అనుకుంటే బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. మరి కనబడుతున్నాయి కదా, డెవలప్మెంట్ వస్తున్నాయి, కంపెనీలు అయ్యి చూద్దాం. ల్యాండ్ అయ్యాక అప్పుడు పరిస్థితి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా దగ్గర, అది అయిపోయాక చూద్దాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ 3 సంవత్సరాలు అయిపోయాక జనాలే నిర్ణయించుకుంటారు ఏ ప్రభుత్వాన్ని ఉంచాలి, ఏ ప్రభుత్వాన్ని. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఏముందండి, డెవలప్మెంట్ లేదు. రోడ్లు బాగాలి, అస్తవ్యస్తంగా ఉండేవి. ఇప్పుడు రోడ్లు చక్కగా ఉన్నాయి, ఎక్కడికైనా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకంత పర్వాలేదు. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం బాగానే ఉంది. వాళ్ళని అలాగా 3 సంవత్సరాలు చేయించాక జనాలు నిర్ణయించుకుంటారు ఏం చేయాలనేది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కూటమియా వైసీపీయా? ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళకే ఇస్తే ఛాన్స్. ఇంకా 5 ఏటి 10 ఇస్తే వాళ్ళు ఇస్తారు, జనాలు ఇస్తారు. ఈ 5 సంవత్సరాలు చూసాక జనాలు ఇస్తారు. మనం ఇప్పుడు చెప్పినా వేస్ట్. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది జనాలే చూస్తారు. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయిపోతే జనాలకు తెలిసిపోతుంది. ఇప్పటికి కంపేరింగ్ చేసుకుంటారు కదా జనాలు. చేసుకుంటే ఎలాగున్నది అనేది తెలుస్తుంది జనాలకి. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఆయన పెద్ద ఆయనే ఉండాలి, ఇంకెవరు ఉంటారు? పెద్ద ఆయనకి ఆరోగ్యాలు బాగుంటే ఆయనే ఉంటారు. ఆయన లేకపోతేనే ఇంకొకరి గురించి ఆలోచించుకోవాలి. ఆయన ఉన్నంత వరకు ఆయనే. నడవలేని పరిస్థితి ఉన్నా ఆయనే చేస్తారు. జనాలు ఆయననే కోరుకుంటారు. కూటమి పరిపాలన ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుంది సార్, చాలా బాగుంది. ఎందుకని? మాకు అంతా ప్రశాంతంగా ఉంది. అన్నదాత ఒకటి బాగా వస్తుంది, చాలా బాగుంది. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉండేది సార్? ఇప్పుడు ఎవరైనా దానికి ఏం చేసేదేం లేదు కదా. ఈ ప్రజెంట్ అయితే బాగుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కూటమి వస్తే బాగుంటుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, అంత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎక్కడ గొడవలు అటువంటివి లేవు, చాలా బాగుంది. మాకేంటంటే మేము ఫార్మర్స్, మేము రైతులు, మాకైతే చాలా బాగుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? బాగుంది సార్. ఎందుకని? అంటే అప్పుడు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ బాగుంది. అంటే వాతావరణం బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటే చాలా రిచ్గా ఉంది. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగుంది. మరి లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడే బాగుందండి, అన్నింటిలో బాగుంది. అప్పుడంటే ఇంకా లేదు, ఎక్కడికెక్కడిగా పబ్లిక్ ఆగిపోవారు, పోలీసులు కానీ ఎక్కడెక్కడ బంధించేవారు. ఇప్పుడు అది ఏమి ఫ్రీగా వదిలేశారు అని బాగుంది. మళ్ళీ నెక్స్ట్ కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందా, వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందా? కూటమి వస్తే బాగుంటుందండి. ఇదే కాదు, 10 పల్లెటూరు కూడా బాగుంది. ఇప్పుడు మాదైతే అంతర్వేది అయితే అక్కడ వాటర్ వచ్చి కదా, ఇప్పుడు మట్టికి డైలీ వాటర్ వస్తుంది కూటమి వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి మరి మీకు? మంచిగా అందుతుంది, అన్నీ బాగున్నాయి, నెంబర్ 1. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి వస్తేనే బాగుంటుంది. మరి అమరావతి కూడా డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు సీఎం ఎవరైతే అనుకుంటున్నారు? సీఎం అంటే ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరు వచ్చినాయి ఇంకా. సార్, కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? రాజకీయాల గురించి తెలియదండి. అంటే మామూలు జనరల్గా మీరు చూడొచ్చు, రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది అనిపిస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ఉండేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వైసీపీ అస్సలు నచ్చలేదండి. చంద్రబాబు నాయుడు బాగుంది. అది చంద్రబాబు నాయుడు బాగుంది, కూటమి ప్రభుత్వమే బాగానే. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఎలా చెప్తారు? మళ్ళీ వీళ్ళే రావాలి, వీళ్ళు వస్తేనే బాగుంటుంది గవర్నమెంట్. మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది, అప్పుడులాగా ఉంటుంది. మేడం, కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? బాగుందండి, చంద్రబాబుది బాగుంది. జగన్ కన్నా చంద్రబాబుది చాలా బాగుంది. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది మళ్ళీ. ఎందుకంటే పెన్షన్ బాగున్నాయి, పథకాలన్నీ బాగున్నాయి. జగన్ పెట్టాడు కానీ జగన్ది ఏమి బాగాలేదండి, ఫ్రాడ్. జగన్ అంతా ఫ్రాడ్ అయినాడు అంతా. లాస్ట్ గవర్నమెంట్ మరి ఎలా అనిపించింది మేడం? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ది ఏం బాగాలేదండి అసలు. మేమే చెప్తున్నాం కదా, ఏం బాగాలేదండి. అతను ఉన్నాడు, ఏం బాగాలేదండి. అసలు ఏ హెల్ప్ చేయలేదండి ఆయన. చంద్రబాబు నాయుడు బాగా చేశారండి, జగన్ అసలు పట్టించుకోలేదండి. అసలు కరోనాలో ఎంతమంది హాస్పిటల్లో ఉన్నా సరే ఆయన పట్టించుకోలేదు అసలు. నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారా, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వస్తే బాగోదండి, అసలు కూటమి వస్తేనే బాగుంటుందండి.
నెక్స్ట్ సీఎం ఎవరైతే అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరైతే అంటే అది మేము చెప్పలేమండి. జనరల్గా మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, Opinion సీఎం ఎవరైతే బాగుంటారు, వీళ్ళైతే బాగా పనిచేస్తారనే ఒపీనియన్ ఉంటుంది కదా. పురంధరేశ్వర్ వచ్చినా బాగానే ఉంటారండి, చంద్రబాబు నాయుడు వచ్చినా బాగానే ఉంటుంది. జగన్ మట్టుకు ఇంకెవరు తీసుకోరండి. జగన్ వేస్ట్ అండి అసలు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది సార్ మీకు? అంటే కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే రాజకీయంగా ఉండకూడదు. మెయిన్ యాజ్ ఏ కామన్ పబ్లిక్గా చెప్పాలి అనుకుంటే మిడిల్ క్లాస్ పాపులేషన్కి ఎంతవరకు మేలు జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనుకుంటే మెయిన్ పబ్లిక్ అందరూ బాగుండాలి అనుకుంటే మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఆపర్చునిటీస్ కోసం ఇప్పుడు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కూటమి ప్రభుత్వం, అది కానీ ఈ టర్మ్ పూర్తే లోపు వాళ్ళు సక్సెస్ అయితే 100% స్టేట్కి మంచి జరుగుతుంది. బట్ అంతవరకు వెయిట్ చేయాలి. ఈ లోపు జడ్జిమెంట్ అయితే మనం ఇవ్వలేం. మరి లాస్ట్ గవర్నమెంట్ పనితీరు ఏ రకంగా అనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారిది? ఒకటండి, ఒక ఆకలి వేసినప్పుడు నేను మీకు ఒక అన్నం పెట్టడం, మీ దాహాతం తీర్చడం అన్నది ఏదైతే ఉందో అది జగన్ ప్రభుత్వం లాంటిది. లేదు, మీకు వృత్తి చూపించి మీరు ఎవరి మీద ఆధారపడకుండా 10 మందికి మీరు సపోర్ట్ అయ్యేటట్టుగా మీ బతుకు మీరు లీడ్ చేసుకునే విధంగా మీ భవిష్యత్ దారి చూపించేది అన్నది కూటమి ప్రభుత్వం ప్లాన్. అయితే ప్లాను, విజనరీ, ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టు. ఓన్లీ విజనరీ చూపించేసి టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏం లేవు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? యాజ్ ఏ ఓటర్గా నేను ప్రభుత్వాన్ని పరిపాలన చూడట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటి అన్నది మాకు కీ రోల్. కనుక ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి అన్నప్పుడు అతను ఏ పార్టీకి పోటీ చేస్తే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం.